పరిశుద్ధుడా ప్రేమేడ దయగల తండ్రి, నాయన వందనాలు. వినగల చెవులను, గ్రహింపగల హృదయాలను మీరు మాకివ్వండి. మీ లేఖనములను తెలుసుకున్న వారమై పరలోక రాజ్యం వైపు మా అడుగులు స్థిరపరచుకున్నట్లు తగిన జ్ఞానమును మరింతగా మీరు మాకిచ్చి తృప్తిపరచమని, మహిమ మీరు పొందుకొనమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ధనరాజ్ పాస్టర్ గారికి, సహకరించినటువంటి డేవిడ్ రాజన్న గారికి క్రీస్తునామ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని యందు పెద్దలారా, మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యదానంలోనికి వెళ్దాం. దాదాపుగా అంటే అన్ని రకాల వచనాలు చెప్పుకున్నాము. పరలోక రాజ్యం గురించిన కొద్ది మాటలు, పరలోక రాజ్యాన్ని గురించిన కొద్ది మాటలు. దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఆయన స్వార్థ పరిచర్యలు చేయడం మొదలుపెట్టినప్పటి నుండి పరలోక రాజ్యం గురించి, నరకం గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాడు. నరకం గురించి ఇక పూర్తిగా డైరెక్ట్గా చెప్పుకుంటూ వచ్చాడు. డైరెక్ట్గా ఇలా ఉంటుంది నరకం, జాగ్రత్త అని చెప్పేసి. పరలోక రాజ్యం గురించి చెప్పిన దానికంటే నరకం గురించి చాలా ఎక్కువగా చెప్పాడు. అందుకే మనం కూడా ఎక్కువగా పరలోక రాజ్యాన్ని వదిలిపెట్టేసి నరకం గురించిన మాటలు ఎక్కువగా చెప్తా ఉంటాం. అది అనుకోకుండా జరిగే సన్నివేశమే. అంటే ఎలా అంటే దేవుడు వాటి గురించి ఎక్కువగా చెప్పాడు. అక్కడ ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని. పరలోక రాజ్య మర్మం గురించి అది మర్మమై ఉండేది కాబట్టి పరలోక రాజ్యం గురించి చెప్పినప్పుడల్లా ఒక మర్మమైన సందేశం, అంటే దాచబడిన సందేశం మాదిరి చెప్పేవారు అన్నమాట. దేవుడు కూడా అదే చేశాడు ఈ లోకంలో ఉన్నప్పుడు. అందుకే మత్తయి సువార్త 13:34లో ఒక మాట చెప్తాడు దేవుడు. మత్తయి సువార్త 13:34లో నేను నా నోరు తెరచి ఉపమాన రీతిగా బోధించదను, లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పేదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరినట్లు యేసు ఈ సంగతులను అన్ని ఉపమాన రీతిగా చెప్పుకుంటా వస్తున్నాడు. అంటే పరలోక రాజ్య మర్మాన్ని గురించిన సంగతులు ఇక్కడ చెప్తాడు. ప్రతిదీ అంటే అర్థం అవ్వాలి, చెప్పినట్టు ఉండకూడదు, కానీ చెప్పాలి. పరలోక రాజ్యం ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుందని చెప్పాలి. అది మర్మమైనదిగా చెప్పాలి అనే ఉద్దేశంతో ఉపమాన రీతిగా మనందరికీ అర్థమయ్యే విధంగా దేవుడు చెప్పుకుంటూ వచ్చాడు. మర్మమైనది, రహస్యమైనది చెప్తా ఉన్నాను. ఈ పరలోక రాజ్యం గురించి తెలుసుకునేటప్పుడు ఆత్మవశుడై పద్మాసు దీపం నుండి పరలోక రాజ్యంకు వెళ్ళి అక్కడ ఉన్నవన్నీ చూసి వచ్చినటువంటి వారు యోహాన్ గారు. అది ప్రకటన గ్రంథం చివరి 4వ అధ్యాయంలో చాలా క్లియర్గా ఉంటుంది, పరలోక రాజ్యం ఇలా ఉంటుంది అని. అది చాలా అందంగా, ఎలా అంటే ఇంకా 24 పెద్దలు, కోటాను కోట్ల దూతలు అందరూ పరిశుద్ధులని కొనియాడబడే స్థలం. అక్కడ సింహాసనాన్ని దేవుడు అధిష్ఠించినప్పుడు, చుట్టూ మంచు కమ్ముకున్నప్పుడు, ఇలా అని ఆయన ఆత్మవశుడై పూర్తిగా చెప్పాడు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు అర్థమయ్యే భాషలో, ఆ కాలంలో ఉన్నటువంటి వారికి అర్థమయ్యే భాషలో ఎలా చెప్పుకుంటూ వచ్చాడంటే రహస్యంగానే చెప్తా ఉన్నాడు, కానీ క్లియర్గా చెప్తా ఉన్నాడు. 13వ అధ్యాయం 11వ వచనంలో ఎందుకు ఈ మాటలన్నీ దేవుడు చెప్తా ఉన్నాడు అంటే 11వ వచనంలో పరలోక రాజ మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, కానీ వారికి అంటే దేవుని పిల్లలకు, శిష్యులకు అప్పటికైతే పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడినది. కాబట్టి వాళ్ళకి పరలోక రాజ్యాన్ని గురించిన మర్మం అంతా, ఆ రహస్యం అంతా
చెప్తా ఉన్నాడు దేవుడు. ఏమేం చెప్పుకుంటూ వచ్చాడు? ఏమేం చెప్పుకుంటూ వచ్చాడు? కొన్ని మాత్రమే తీశాను. ఇక్కడే 13 అధ్యాయం 31 వచనంలో ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒకటి తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని, పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై, ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించినంత చెట్టగును. అంటే ఒక చిన్న విత్తనంగా అంటే పరలోక రాజ్యం మర్మం అలా చిన్న విత్తనంగాను ఒకవేళ విత్తిపోతే ఇక్కడ అది పెరిగి పెద్దదై ఏ విధంగా ఇప్పుడు ఆదాం గారు ఏ విధంగా పుట్టారో ఆదాము హవ్వల గారి నుండి ఇంతమంది జనాంగం ఇప్పుడు భూమి మీద విస్తరించిపోయాం కదా! ఇంతమంది జనాంగం ఎలా విస్తరించిపోయారో, ఆ విధంగా ఒక చిన్న విత్తనము అలా విత్తితే ఆవగింజ. అది ఎంత పెద్ద వృక్షమయ్యి దాని మీద ఎంతమంది కూర్చుంటారో, ఎన్ని పక్షులు వాలుతాయో అలా ఒక పెద్ద చెప్పడానికి చాలా చిన్నగా ఉంటుంది కానీ, అది చాలా విస్తారమైన పెద్దది. దాని నీడన చెప్పలేనంత మంది ఆగుతారు అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభుల వారు చాలా క్లియర్‌గా దేవుని రాజ్యాన్ని గురించిన మర్మమును తెలియజేస్తూ వచ్చాడు. అన్ అంత మాత్రమే కాదు ఆయన చెప్పిన మాట. అంత మాత్రమే కాదు. ఆహ్, ఇదే 33వ వచనంలో వరుసబెట్టి ఇక్కడ ఒక 4, 5 ఉపమానాలు చెప్పి వాటి గురించి అంటే తర్వాత డౌటొస్తే శిష్యులకు ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడన్నమాట 33వ వచనంలో. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కొంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. ఒక 3 కొంచెములు అంటే ఏదైనా పాత్ర అనుకోండి. 3 పాత్రలు పట్టిన పిండి పులిసిపోవాలి అంటే మనం ఏదైనా పుల్లటి పదార్థాన్ని ఆ కింద ఆ పెరుగు వలన లేదా ఏదైనా పిండి వలన మనం ఏం చేస్తాం పిండి పులవడానికి ఎప్పుడైతే మూసిపెట్టడం ఏదో చేస్తారన్నారు పెరుగు పులవడానికి అయితే తోడేస్తారనమాట. ఇలా తోడు వేయాలంటే ఆ తోడు వేసేదాని వాల్యూ ఆ పిండి మొత్తం పులిసిపోతేనే కదా అందంగా ఉంటుంది, పొంగుతుంది. ఆ చిన్న పిండి యొక్క విలువ ఆ మొత్తం పిండిని పులియచేస్తుంది కాబట్టి ఆ స్త్రీకి తెలుస్తుంది. ఆ పులియపెట్టే పిండి యొక్క విలువ అని ఆ కొంచెం మొత్తం లోపలికి దాచిపెట్టబడిన ఈ పిండి విలువ ఆ మొత్తం పిండి పులిసిపోయినప్పుడు తెలుస్తుంది అని చెప్పేసి అక్కడున్న ప్రజలకు సాధారణంగా అర్థమయ్యేటట్లు చెప్పాడు. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఆయన చెప్తున్నటువంటి మాట 44వ వచనంలో మత్తయి 13:44లో పొలంలో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొంటే అది ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. పొలంలో దాచిపెట్టబడిన ధనం కనబడిందనుకో, అది ఎంత ఉన్నదనేది ఆయనకు తెలియకపోయినా తన దగ్గర ఉన్న మొత్తాన్ని ఇచ్చైనా ఆ పొలాన్ని కొంటాడు కదా! అంటే నువ్వు జస్ట్ పనికి అలా వెళ్ళాడు. ఆ పొలంలో ధనం దాచిపెట్టబడి ఉంది అనేది ఆయనకు అర్థమైపోయింది. కనపడింది. ఆ కనబడిన వెంటనే ఇతను మొత్తం ఆ పొలాన్ని ఆయనకున్న సర్వస్వాన్ని అప్పగించేసి కొంటాడు కదా! వాళ్ళకి కదా ఆ విలువ తెలిసేది. పులిసిన పిండి విలువ ఆ స్త్రీకి కదా తెలిసేది.
ఇదిగో ఆవగింజ ఆ విత్తనం అవుతుందంటే, ఆ విత్తనం చెట్టు అవుతుందంటే, పెద్ద చెట్టు అవుతుందంటే, ఆ విత్తనం వేసిన వాటికి కదా! ఇంత పెద్ద చెట్టు అవుతుందిది. దీని మీద వాలుతాయి అన్నీ అని చెప్పేసి తెలిసేది. పొలంలో పని చేసేవాడికి కదా! దాని విలువ తెలిసేది. ఇలా వరుసబెట్టి ఎవరైతే దేవుని పనిలో నిమగ్నమైపోతారో, అంటే పరలోక రాజ్యం గొప్పది అని తెలిసేది ఎవరికి అంటే, దేవుని యందు వాడబడుతూ ఉంటారు చూడు. గొప్ప కిరీటం కోసం, గొప్ప కిరీటం కోసం పోరాడుతా ఉంటారు చూడు. అనేకులకు దీన్ని పంచిపెట్టాలి. అనేకులు దీని మీద వాడుకొనబడాలి. దీని మీద ఆనుకోవాలి. ఆశ్రయించాలి ప్రభువును అని చెప్పేసి ప్రకటిస్తా ఉంటారు కదా! వారికి కదా దీని విలువ తెలిసేది అని మర్మమైన, రహస్యమైన విషయాన్ని అక్కడ ఉన్న జనాంగానికి అర్థమయ్యే విధానంలో దేవుడు చెప్తా ఉన్నాడు. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఎలా ఉంటుందంటే 45వ వచనంలో మంచి ముత్యములను పోలి ఉన్నది. అంటే మంచి ముత్యములంటే ఒకతను ఒకవేళ వర్తకం అంటే వ్యాపారం చేస్తా ఉన్నాడనుకోండి. వ్యాపారస్తులకేందంటే ఇక వాళ్ళకు పిచ్చి అది. మంచి ముత్యాలు కొనుక్కునే వాళ్ళున్నారనుకో. ఒక మంచి ముత్యం కొనుక్కోవడానికి మొత్తం వాళ్ళ ఆస్తి ఎంత ఉందో అంత అమ్మి అయినా సరే కొనుక్కుంటారు. ఇంకా బాగా చెప్పాలంటే దేవుని గురించిన ఈ జ్ఞానం తెలిసినటువంటి వారు మన బైబిలే ఉంది. మన బైబిలే. లేదా పాత నాణేలుంటాయి. పాతవి నాణేలు. అవన్నీ సేకరించే వాళ్ళు ఆ నాణేలను కొనడానికి అది వాల్యూ అనా, 2 అనాలు లేదంటే పావలా చెల్లనివి ఇప్పటికి చెల్లనివి ఉన్నాయి కదా! పాతవి. ఆ నాణేలను కొనడానికి ఇప్పట్లో లక్షలు పోసైనా ఆ నాణెమును కొనేవాళ్ళున్నారు. వర్తకము అంటే అంత పిచ్చి వాళ్ళకి. అవన్నీ కలెక్ట్ చేయాలి అని. అలా అలాగు అలాగు ఈవెన్ మన బైబిల్‌ని కూడా దాదాపుగా ఫస్ట్ ముద్రింపబడినటువంటి బైబిల్‌ని 300,00,00,000తోనేమో కొన్నారు ఇప్పటికి దాని వాల్యూ. అలా వర్తకునికి మంచి ముత్యం కనబడితే ఎలా ఆయన మొత్తం అమ్మి కొంటాడో అంత బాగా ఉంటుంది పరలోక రాజ్యం. అది అర్థం అవ్వాలని చెప్పేసి ఆయన ఉపమాన రీతిగా ప్రతి ఒక్కరికి ఎవరి ఎవరి భాషలో వారికి అర్థమయ్యేటట్లు క్లియర్‌గా చెప్పుకుంటూ వస్తున్నాడు. క్లియర్‌గా చెప్పుకుంటా వస్తున్నాడు. ఇంకా శిష్యులైతే ఆహ్, జాలర్లు కాబట్టి 47వ వచనంలో ఆయన సముద్రంలో చేపలు పట్టిన వల వాటితో పోల్చి చెప్తా ఉన్నాడు. మంచి వల. ఇప్పుడు ఇప్పుడులో కొంచెం లోతుగా వచ్చి శిష్యుల వరకొచ్చేసరికి జాలర్లు కాబట్టి వాళ్ళకర్థమయ్యే విధానంగా నానా విధములైన చేపలు పట్టిన వలను పోలి ఉన్నది. మంచి మంచి చేపలను మాత్రం పక్కన పెట్టేసి మిగిలినవన్నీ తీసి చెత్తలో వేసి కాల్చేశారు కదా! అటువంటి విధంగా ఉంటుంది. అంటే మంచిగా ఉంటే మాత్రమే చేరతారు అని మెల్లగా దేవుడు చెప్పుకుంటూ వస్తున్నాడు. చెప్పుకుంటూ వస్తున్నాడు. పరలోక రాజ్యం మర్మం ఇది మీరు పొందుకోవాలంటే 19వ అధ్యాయం 14వ వచనంలో ఇది మీరు పొందుకోవాలి అంటే శిష్యులు తీసుకొని ఆయన శిష్యులు తీసుకొని వచ్చిన వారిని గద్దింపగా యేసు చిన్న పిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానిడి పరలోక రాజ్యము ఈలాటి వారిదని చెప్పి అంటే పరలోక రాజ్యం ఇప్పుడుకి చిన్న పిల్లలు ఎంత బాగా వారి మనస్సు కానీ వారి ఆత్మీయత కానీ కలిసిపోవడం కానీ అసలు ఎటువంటి ఆ భావాలు వాళ్ళల్లో ఉండవు. అంత కలిసిపోయే భావమే. పరలోక రాజ్యం ఇలా ఉంటుంది. కాబట్టి ఇటువంటి వారిని నా యొద్దకు రానియండి, ఆటంకపరచొద్దండి. ఇక్కడే 18వ అధ్యాయం 3వ వచనంలో క్లియర్‌గా చెప్తాడు. క్లియర్‌గా. మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరు.
పరలోక రాజ్యంలో ప్రవేశింపరు. అంటే చిన్న బిడ్డల మాదిరి మీరైపోవాలి. చిన్న బిడ్డల మాదిరి మీరైపోవాలి. ఒకవేళ ఇలా చెప్పుకుంటూ వచ్చి యేసుక్రీస్తు ప్రభుల వారు ఇంకొన్ని ఉపమానాలు మనకు చెప్పాడు. ఇంకొన్ని ఉపమానాలు. ఏమని చెప్పుకుంటూ వచ్చాడంటే ఆయన చెప్పినది లూకాసు వార్త 15వ అధ్యాయం 4వ వచనం. లూకాసు వార్త 15వ అధ్యాయము 4వ వచనం. మీలో ఏ మనుషునికైనా 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయినడలా అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దాన్ని వెతక వెళ్ళడా? ఇక్కడ ఇక్కడ నేను ఒక రెండు కాదు 3 ఉపమానాలు ఉన్నాయి. వీటి గురించిన చెప్పుకుంటూ మనం వాక్యాన్ని ముందుకెళ్దాం. ఇది చెప్పే ముందు ఒక 99 గొర్రెలను వదిలిపెట్టేసి ఒక మనిషికి 100 గొర్రెలు ఉన్నాయి. అడవిలో వాటిని మేపుతా ఉన్నాడు. ఒకటి తప్పిపోయింది. 99 గొర్రెలను వదిలిపెట్టేసి ఇంకొక గొర్రెను వెతకడానికి వెళ్తా ఉన్నాడు అని అంటే నాకు అనిపించింది. అంటే ఆ సమయంలో ఎందుకైనా 99 గొర్రెలను వదిలిపెట్టేసి ఆ ఒక్క దాని కోసం వెళ్తా ఉన్నాడు అంటే ఆ ఒక్కదాని మీద ఉన్న ప్రేమ కంటే ఈ 99 మంది మీద ఉన్న నమ్మకం చాలా గొప్పది కదా అనిపించింది. 99 దాన్ని వదిలిపెట్టేసి ఒక్కదాన్ని వెతకడానికి వెళ్తా ఉన్నాడంటే ఆ ఒక్కదాని మీద ఉన్న ఆయన ప్రేమ మనకు కనపడతా ఉంది. వీటి మీద ఉన్న నమ్మకం ఇక ఇవి తప్పిపోవు. నా ప్రేమలో స్థిరపరచబడ్డాయి. అందుకే ఇంకా వాటికి మారు మనసు అవసరం లేదు అనే మాట డైరెక్ట్గా యేసుక్రీస్తు ప్రభుల వారే కింద చెప్తారు చూడండి. 7వ వచనంలో అటువలే మారు మనసు అక్కర్లేని 99 నీతిమంతుల విషయమై. ఇది ఒక్కసారి పరలోక రాజ్య మర్మం యొక్క రహస్యం తెలుసుకున్నారనుకోండి, అందులో స్థిరపరచబడ్డారనుకోండి, 100 గొర్రెలు స్థిరపరచబడితే ఒకవేళ ఒకటి తప్పిపోయిన మిగిలిన 99 మీద ఆయనకున్నటువంటి విశ్వాసం, ఆయనకున్నటువంటి ఆ నమ్మకం ఎంత గొప్పదంటే ఇక నేను ఆ గొర్రెను వెతకడానికి పోయినప్పుడు ఈ గొర్రెలు అన్నీ తప్పిపోవు. ఆ గొర్రె తప్పిపోయింది కదా, దాన్ని కూడా తీసుకొని వచ్చేద్దాం. అంతటి నమ్మకాన్ని మనము దేవునికి కలుగజేయాలి. అంతటి విశ్వాసాన్ని మనం దేవుని ఎడల కలిగి ఉండాలి. అంతటి నీతిని కలిగి ఉండాలి. అందుకే దేవుడు చెప్తా ఉన్నాడు, మారు మనసు అక్కర్లేని 99 గొర్రెల కంటే, అంటే 99 నీతిమంతులైన గొర్రెల కంటే అని ఉంటుంది కింద 7వ వచనంలోనే. అంత నీతిని మనం కలిగి ఉండాలి మన మీద. ఇక ఈ బిడ్డ తప్పిపోడు అనే ధైర్యాన్ని మనం కలిగించాలి. అప్పుడే తప్పిపోయిన వారిని దేవుడు పట్టుకోవడానికి ఇంకా ఎక్కువగా ఇష్టపడతాడు. అప్పుడు ఆయన 5వ వచనంలో అది దొరికినప్పుడు సంతోషంతో దాన్ని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించండి, తప్పిపోయిన నా గొర్రె దొరికినది. ఇదిగో 100 గొర్రెలు ఉన్నాయి కదా, 100 గొర్రెలు ఇప్పుడు అయిపోయాయి. తప్పిపోయిన గొర్రె కూడా దొరికింది. నీతిమంతుల లెక్కలో ఇంకొకరు చేరారు అని. ఎవరు తప్పిపోకుండా ఎవరుండగలరు? నీతిలో ఎక్కువగా స్థిరపరచబడిన వారే. దీనికోసం మనము పాటుపడాలి. 99 గొర్రెలు ఆయనకు నమ్మకాన్ని కలిగించే చూడు, ఆ నమ్మకాన్ని కలిగించే బిడ్డలంగా మనం ఉండాలి. ఆ తర్వాత ఇప్పుడు ఆయన తప్పిపోకుండా ఇంకా మరొక గొర్రెను చూసుకుంటా ఉంటాడు. ఇంత గొప్పగా ఆయన పరలోక రాజ్యాన్ని గురించిన మర్మాన్ని తెలియజేస్తా ఉన్నాడు.
ఆ, ఇది నెక్స్ట్ది తప్పిపోయిన కుమారుడు. తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు ఈయన గురించి లాస్ట్ వారంలో చెప్పుకున్నాము. అయితే ఈ తప్పిపోయిన కుమారుని బట్టి దేవుడు ఒక మాట అంటా ఉన్నాడు 32వ వచనంలో. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెనని. ఎప్పుడు మనం ఆ 99 గొర్రెల మాదిరి ఉంటాము అంటే, ధైర్యాన్ని ఇవ్వగలము అంటే, ఎప్పుడైతే మనం చనిపోయి బ్రతుకుతామో అప్పుడు ఇంత గొప్పగా దేవునికి నమ్మకాన్ని కలిగించగలం. దేవుని అంటే ఇక పాపంలో నుండి లేపబడాలి. అక్కడే ఉండిపోకూడదు. పాపంలో నుంచి ఎప్పుడైతే చనిపోయి ఈ లోకపరంగా చనిపోయి పైకి లేపబడతామో, పాపములను వదిలిపెట్టేస్తాము. ఈ తప్పిపోయిన కుమారుని గురించి దేవుడు చెప్తా ఉన్నాడు చూడు. తండ్రి చెప్తా ఉన్నాడు, ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి మరలా దొరికెను అని. అంటే ఇక ఏం అవసరం లేదు అలా చనిపోయి బ్రతికినటువంటి వాడికి. అప్పుడు 99 గొర్రెల మాదిరి బ్రతకగలం. లేకపోతే తప్పిపోయిన గొర్రె మాదిరే ఉండిపోతాం. తప్పిపోయి మళ్ళీ ఆల్రెడీ తప్పిపోయాం. ఎంతగా అంటే ఈ ధైర్యాన్ని, ఈ 99 గొర్రెలు కలిగించినటువంటి ధైర్యాన్ని దేవునికి కలిగించగలమా అని ప్రశ్నించుకుంటే తప్పిపోయామో లేదో తెలిసిపోతుంది. ఆయన ఒక్క గొర్రెను వెతకడానికి వెళ్ళినప్పుడు ఈ 99 గొర్రెలు మీద ఉన్న నమ్మకాన్ని మనం కలిగించినప్పుడు ఖచ్చితంగా పరలోక రాజ్యాన్ని చేరుకుంటాం. ఎందుకంటే ఆయన ఏ గొర్రెను వదిలిపెట్టలా, మనల్ని వదిలిపెట్టడు. ఇలా మనం చనిపోయి తిరిగి బ్రతకాలి. తప్పిపోయి మళ్ళీ దొరకాలి. తప్పిపోయాము, ఇక దొరకాలి. దొరికి ఇక అలా తప్పిపోయినాక దొరికినప్పుడు ఇక తప్పిపోము అనే మాట చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు. నెక్స్ట్ ఒక మాట చెప్తాను. ఈ లోకంలో మా సమీప కుటుంబంలో జరిగినటువంటి ఒక సన్నివేశం, అది హైందవ సాంప్రదాయం కావచ్చు. ఒక ఆమె తన భర్తను కోల్పోయింది. కోల్పోయిన తర్వాత ఆమెను విధవరాలని చేస్తారు కదా, ఆ సందర్భం గురించి చెప్తా ఉన్నా. ఆ విధవరాలని చేసేటప్పుడు ఉన్నటువంటి సందర్భంలో ఆమెకు నిండుగా పూలు అలంకరించారు, కొత్త శారీ తెచ్చారు, కట్టారు. నిండుగా అంటే పుట్టింటి నుంచి శారీ వచ్చింది, కట్టారు. తర్వాత నిండుగా పూలు పెట్టారు, గాజులు వేశారు, ముఖం నిండా బొట్టు పెట్టారు. చాలా చక్కగా ఆమెను అలంకరించారు. చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆమెకు ఏదో తీసుకొని వచ్చారు, గాజులు అలాంటివి, గాజులు, పూలు ఇలాంటివి తీసుకొని వచ్చారు. చాలా క్లియర్ ఒక ఎదురుగా ఆమెను కూర్చోబెట్టాడు మంచి స్థలంలో కూర్చేసి. ఇక ఒక్కొక్కరు వచ్చి, అంటే ఇంటికి సంబంధించినటువంటి వాళ్ళు ఒక్కొక్కరు వచ్చి ఆమె ముఖాన్ని చూసి, ఇదే చివరి సమయం కదా, ఇక చెల్లెలు కావచ్చు, అక్క కావచ్చు, కూతురు కావచ్చు, అంటే కొన్ని బంధుత్వాలు, అలా వదిన కావచ్చు, ఆడపడుచు కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరూ రావడము, ఆ ముఖాన్ని చూడడము, ఆ బాధ తట్టుకోలేక ఏడ్చే విధానము, అది ఇంకా తట్టుకోలేము. ఆ స్థలంలో మనమున్నా కూడా పూర్తిగా ఏడ్చేస్తాం. నేను కూడా ఆ రోజు ఏడ్చా. అయ్యో ఇంతగా బాధపడుతున్నారు అని చెప్పేసి ఆ సన్నివేశాన్ని చూడగానే ఒక్కొక్కరు వచ్చి ఆ ముఖాన్ని చూసి, ఇది చివరి రోజు కదా, ఇలా గడపడం అని అనిపించింది. ఇది కళ్ళారా చూసా కాబట్టి చెప్తా ఉన్నా. ఇలా
ఇలా అందరూ వచ్చి చూసేసరికి ఆమె లోపల ఉన్నటువంటి ఆ దుఃఖాన్ని దాచుకోలేక ఆమె ఇంకా ఏడవడానికి కూడా శక్తి లేకుండా తయారైపోయింది. ఏడవడానికి కూడా శక్తి లేకుండా తయారైంది. ఇప్పుడు నేను చెప్పబోయే సందర్భం ఒకసారి చూడండి. 8వ వచనం 15వ అధ్యాయం. ఏ స్త్రీకైనను 15వ అధ్యాయం 8వ వచనం అన్న ఏ చదువుతారా అన్న? స్త్రీకైనను 10 వెండి నాణ్యములుండగా ఆ, వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఆమె ఆ, దీపం వెలిగించి ఇల్లు ఆ, ఊడ్చి అది దొరుకు ఆ, వరకు జాగ్రత్తగా వెతకదా? ఆ. అది చాలు దొరికినప్పుడు చాలు తన చాలు. చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి ఆ, నాతో కూడా సంతోషించుడి, ఆ, నేను పోగొట్టుకున్న నాణ్యము దొరికినదని వారితో చెప్పును గదా. ఆ. అటువలే మారు మనసు చాలు. పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలుగునని మీతో చెప్పుచున్నానను. ఆ, ఆమేన్. ఇక్కడ ఈ సందర్భము ఎందుకు రాశాడా అని చెప్పేసి నాకు అర్థం కాలే. ఇందాక నేను చెప్పాను కదా సన్నివేశం. అంటే ఆ సన్నివేశాన్ని చూసినప్పుడు కళ్ళకు నీళ్ళు అలా కారిపోతాయి. ఎందుకంటే ఆ బంధువులు అలా చేస్తా ఉంటే నీళ్ళు అలా కారిపోతాయి. ఇప్పుడు ఆ స్త్రీ పరిస్థితి ఉంది కదా, ఇప్పుడు ఈ స్త్రీ పరిస్థితి అలాంటిదే. సర్వస్వము అయి ఉన్నటువంటి భర్త విడిచిపోయాడు అనుకో, చనిపోయాడే అనుకో, దీనికి దానికి సంబంధం ఏందంటారా? యూదుల సాంప్రదాయం ప్రకారము అప్పటిలో, ఇప్పుడు కాదు, అప్పటిలో 10 నాణెములు కలిగినటువంటి వెండి నాణెములు కలిగినటువంటి ఒక దండ వాళ్ళు ధరించేవాళ్ళు. క్రీస్తు ఈ లోకంలో సంచరించినటువంటి సమయంలో 10 వెండి నాణెములు కలిగినటువంటి దండ వారి భర్తకు సూచికగా వారు వేసుకునేవాళ్ళు. అందులో నుంచి ఒక్క వెండి నాణెం పోయినా సరే మిగిలిన 9 పనికిరావు. ఆ 10వది కూడా ఉంటేనే ఫుల్గా వాళ్ళు ఆనందించడానికి ఉంటుంది. లేకపోతే ఈ 9 కూడా తీసేయాలి. అలా తీసేయలేదంటే వీటికి విలువ ఉండదు. ఆ తప్పిపోయిన ఆ ఒక్కటి ఉంది చూసారు, అది వీటికి విలువను కలిగిస్తుంది. ఇందుకోసమే ఇప్పుడు ఒక స్త్రీ ఆ ఎక్కడ మంచాన పడినటువంటి ముసలి వాళ్ళైనా సరే భర్తను బతికించుకోవడానికి ఎంతగా తాపత్రయపడతారంటే, ఎందుకంటే ఇక అది చివరి రోజు అయిపోతుంది కదా ఇవన్నీ ధరించడానికి అనే ఆలోచన, లేదంటే అంతకంటే మించిన ప్రేమ, ఇవన్నీ ఇక నేను చూపించుకోలేను కదా, ఇక నేను పొందుకొనలేను కదా. ఇవి చూపెట్టాలంటే వాళ్ళు ఉండరు, పొందుకోవాలంటే ఆయన ఉండరు. ఇంత ప్రేమ అంతా దూరం అయిపోతుంది కదా అని చెప్పేసి బ్రతికించుకోవడానికి ఎంతగా ప్రయత్నాలు చేస్తారో ఆ ప్రేమను పోలి ఉంటుంది పరలోక రాజ్యం. ఆ ప్రేమను విలువ పెట్టి కొనలేం. అందుకే 10 వెండి నాణెములు కలిగి ఉంటే ఒక్క వెండి నాణెం పోయింది అంటే ఆ వెండి నాణ్యాన్ని వెతకడంలో చేసేంత ప్రయత్నం ఎంత గొప్పగా ఉంటుందంటే, అటువంటి సందర్భం ఒకటి వచ్చింది అంటే కళ్ళ నిండా నీళ్ళు వచ్చి ఆ వెండి నాణ్యం దొరకాలి అని చెప్పేసి మొత్తం ఇల్లంతా ఊడ్చిపెట్టేస్తారు. ఎందుకంటే దాని విలువ వాళ్ళకి తెలుసు, దాని విలువ వారికి తెలుసు. కాబట్టి దాన్ని పోగొట్టుకోలేరు. ఆ వెండి నాణ్యం దొరికింది అంటే పైన 99 గొర్రెలకు ఇంకొక గొర్రె వచ్చింది కదా, 100 గొర్రెలు అతను అయ్యాడు కదా. ఈ వెండి నాణ్యం దొరికింది అంటే అప్పుడు ఆమె ఎంతగా సంతోషిస్తుంది అంటే, నేను మొదట్లో ఏమి తెలియనప్పుడు చదివినప్పుడు వెండి నాణ్యం పోతే ఏముంది, 9 వెండి నాణ్యాలు ఉన్నాయి కదా, వాటిని బట్టి సంతోషించవచ్చు కదా.
పైన 99 గొర్రెలు ఉన్నాయి, వాటిని బట్టి సంతోషించవచ్చు కదా. ఇలానే అనుకున్నా. ఇక్కడ 9 వెండి నాణ్యాలు ఉన్నాయి, వాటితో సర్దుకోవచ్చు కదా. ఏమయ్యేది ఉంది, ఆ వెండి నాణ్యము పోయింది, మొత్తం వెతకాలనా, దాని విలువ ఏంది అని వెతకడం ప్రారంభించినప్పుడు అప్పటి యూదా సాంప్రదాయం బయటపడింది. అప్పటి యూదా సాంప్రదాయం 10వ వెండి నాణ్యం ఉంటే తప్ప ఈ 9 వెండి నాణ్యాలకు విలువ ఉండదు. అది ధరిస్తే తప్ప, అది ధరించకపోతే విధవరాళ్ళు వాటిని ధరించడానికి వీల్లేదు. అంటే మన భాషలో చెప్పాలంటే మాంగళ్యం ఉన్నటువంటి విలువ అది. దాన్ని పోగొట్టుకోవడానికి ఏ స్త్రీ కూడా ఇష్టపడదు. అది చెప్తా ఉన్నాడు దేవుడు. ఆ 10వ వెండి నాణ్యం, పోగొట్టబడిన 10వ వెండి నాణ్యం దొరికితే ఆ స్త్రీ వెళ్ళి మొత్తం తన స్నేహితుల్ని, కుటుంబీకులందరినీ పిలిచి సంబరం చేసుకుంటుంది కదా. అలాంటి సందర్భాన్ని దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు. అంత బాగా ఉంటుందమ్మా పరలోక రాజ్యం. దీన్ని చేరండి. ఒక్కసారి అలా తప్పిపోయినటువంటి వెండి నాణ్యం దొరికింది అనుకో, ఇక ఎంత జాగ్రత్తగా ఆ తల్లి వాటిని చూసుకుంటుందంటే ఆ 10 వెండి నాణ్యాలను ఇక పోగొట్టుకోవడానికి ఇష్టపడదు. చాలా జాగ్రత్తగా వాటిని కాపాడుకుంటుంది. అంతగా మనం పరలోక రాజ్యాన్ని గురించిన అప్పటికి మర్మం ఎప్పుడైతే యోహాన్ గారు ఆత్మవశుడై పరలోక రాజ్యం గురించిన మర్మాన్ని మనకు తెలియచేశాడో, ఇక మనం అంటే రహస్యంగా కాక బహిరంగంగానే పరలోక రాజ్య మర్మాన్ని గురించిన ధ్యానాన్ని మనం తెలుసుకొనగలం. దేవుడు ఎంత ప్రేమ స్వరూపి అంటే, ఇక్కడ పడిపోయినటువంటి వెండి నాణ్యాన్ని వెతకడానికి స్త్రీని ఎంతగా ఇష్టపడ్డాడో ఎవరికి తెలుస్తుందంటే పరలోక రాజ్యం యొక్క గొప్పతనం పోగొట్టుకున్న వాళ్ళకి ఎక్కువగా తెలుస్తుంది. పరలోక రాజ్యం పోగొట్టుకున్న వాళ్ళకు ఎక్కువగా తెలుస్తుంది. అలా పోగొట్టుకున్నటువంటి ఒక అతన్ని నేను చూపిస్తాను. లూకాసు వార్త 16వ అధ్యాయం 27వ వచనంలో, 16-27లో చదవండి అన్న. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నా 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలనని నిన్ను వేడుకొంటున్నానను. అందుకు అబ్రహాము, వారి యుద్ధ మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాట వినవలనని అతనితో చెప్పగా, అతడు, తండ్రివైన అబ్రహమా, అలాగ అనవద్దు. మృతుల్లో నుండి ఒకడు వారి యుద్ధకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురని చెప్పెను. అందుకు అతడు, మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పినను. ఆమేన్. ఇది ధనవంతుడు లాజరు కథ. చాలా బాగా మనందరికీ తెలిసినటువంటి కథ. ఎప్పుడైతే పరలోక రాజ్యాన్ని దూరం చేసుకొని నరక యాతన పడతా ఉన్నాడో అప్పుడు అర్థమైంది ఆయనకి, ఈ లోకంలో దేవుడు చెప్పినటువంటి మాటలను వ్యర్థం చేసుకొని నరకానికి వెళ్ళిన తర్వాత అప్పుడు పరలోక రాజ్యాన్ని గురించిన ఆలోచన కలిగి ఉంటే వ్యర్థం. ధనవంతుడు చాలా ఆశించాడు. అయ్యా, చిటికెన వేలుతో అయినా సరే నాకు ఒక చుక్క నీళ్ళు ఇవ్వండి అని చెప్పేసి ఆశిస్తే ఏ మాత్రము దేవుడు కనికరించలా. అబ్రహాం గారు కనికరించలా. కనీసం చనిపోయాడు కదా లాజరు, ఆయనను పంపించండి మా ఇంటి వారి దగ్గరకు, నా 5 సహోదరుల దగ్గరకు, ఆయనను పంపిస్తే ఆయనను చూసైనా వాళ్ళు నమ్ముతారు. కింద భూలోకంలో ఇలా జీవించేవాడు పరలోకంలో ఇంత గొప్పగా ఉన్నాడా, ఇదిగో మా చనిపోయినటువంటి నా సహోదరుని కంటే ఇంకా గొప్పగా జీవిస్తున్నాడా లాజరు గారు
అని చెప్పేసి నా 5గురు సహోదరులు ఇతన్ని చూసి బుద్ధి తెచ్చుకొని మీ నామాన్ని వెంబడిస్తారేమో దయచేసి ఆయనను పంపండి అని అడుగుతా ఉన్నాడు. కోల్పోయిన తర్వాత ఎంత ఆశపడ్డా దొరకదు. ఉండగానే స్త్రీ ఏ విధంగా అయితే ఆ ఇల్లంతా ఊడ్చి పట్టుకున్నదో, పరలోక రాజ్య మర్మాన్ని తెలిసినటువంటి స్త్రీ ఆ 10 వెండి నాణెముల విలువ తెలిసినటువంటి స్త్రీ ఏ విధంగా అయితే గొప్పగా వెతికి ఇల్లంతా ఊడ్చి పట్టుకున్నదో, తప్పిపోయినటువంటి కుమారుడు రాగానే తండ్రి ఏ విధంగా చేర్చుకున్నాడో, లేదా ఆ పైన 99 గొర్రెలు 100వ గొర్రెను తండ్రి ఏ విధంగా అయితే చేర్చుకున్నాడో, ఆ విధంగా చేర్చుకోవడానికి దేవుడికి ఇష్టం. పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి అంతగా ఇష్టం. అయితే దాన్ని పొందుకోవటానికి మనం చనిపోయి బ్రతకాలి. తప్పిపోయాం కాబట్టి ఇక దొరకాలి యేసుక్రీస్తు ప్రభువుల వారికి. అప్పుడు దీని నుంచి దూరంగా వెళ్ళలేం. ఒకవేళ వెళ్ళాము అంటే ఇక్కడ ఆగిపోతాం నరకంలో. అక్కడ ఆగిపోయాము అంటే అప్పుడు పరలోక రాజ్యానికి అగాధం ఉంచబడింది కాబట్టి ఆ మధ్యలో ఏం చేసినా సరే వెళ్ళలేం. ఎంతసేపు ఉన్నా తప్పిపోబడకుండా మనం దేవునికి మనలో కలిగి ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని చూపెట్టాలి. 99 గొర్రెలు చూపించినటువంటి ఆ నమ్మకాన్ని దేవునికి మనం చూపించాలి. అయ్యా, ఇంత గొప్పగా మేము జీవిస్తా ఉన్నాం. పరలోక రాజ్యాన్ని పోగొట్టుకున్నాక వీళ్ళైనా పోగొట్టుకున్నది, ఇంకొక 5గురు ఉన్నారు పోగొట్టుకున్న వాళ్ళు. చెప్పుకున్నాం కదా ఇంతకుముందు, ఎవరు? బుద్ధి లేని కన్యకలు. పోగొట్టుకున్నాక ఎంతగా ఏడ్చినా సరే లోపలికి అడుగు పెట్టడానికి ఉండదు. ఇంకా మనకు క్లియర్గా చెప్పాడు కదా దేవుడు. పరలోక రాజ్యం ఎలా ఉంటుందంటే, ఇంకొక సన్నివేశంలో పెళ్లి కుమారుడు విందుకు ఏర్పాటు చేసినటువంటి భోజనపు విందును పోలి ఉన్నది. ఆయన అందరినీ పిలుస్తాడు, నీతిమంతులను. రాకుండా నాకు కొంచెం పనుందని వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు అని చెప్పి క్లియర్గా దేవుడు చెప్తాడు. చూడండి, దేవుడు చెప్తాడు, దాన్ని పోలి ఉంది పరలోక రాజ్యం. అయితే వీళ్ళు రావట్లేదు కాబట్టి వీధులలోకి వెళ్ళి అందరినీ పిలుచుకొచ్చేయండి అని అంటానే అందరినీ పిలుచుకొని వస్తే ఇప్పుడు ఎంత ఏడ్చినా కూడా లాభం లేదు. అందుకనే మన స్థానాన్ని మనం పోగొట్టుకోకుండా పరలోక రాజ్యాన్ని చూసి, పరలోక రాజ్యాన్ని గురించిన మర్మాన్ని తెలుసుకొని దేవుని యొక్క విశ్వాసంలో స్థిరంగా నిలబడిపోవాలి. అప్పుడు ఈలాగు ధనవంతుడు బాధపడిన విధంగా మనం బాధపడం. ఎంతటి ప్రేమమయుడంటే యేసుక్రీస్తు. దానికంటే ఇంకో మాట చెప్తాను. ఇలాగూ స్థిరపరచబడితే లాభమేముంది? దేవుడు ఇంకా పరలోక రాజ్యం గురించి చెప్పేటప్పుడు ఇంకో 2 మాటలు చెప్తాడు. లూకాసు వార్త 12వ అధ్యాయము 36వ వచనంలో ఇక్కడనే ఉంటుంది. ఆ మాట ఏదంటే, తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుషుల వల్లే ఉండుటి. ప్రభు వచ్చి ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొన్నో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయనని మీతో నిశ్చయంగా చెప్పు. దేవుని కొరకు నిజంగా అలా ఎదురు చూస్తా ఉన్నాం అనుకో, 99 గొర్రెల మాదిరి తప్పిపోకుండా, ఆయన 2వ రాకడ సమయంలో వచ్చినప్పుడు పెండ్లి కుమారుని వల్లే నువ్వు ఎదురు చూస్తూ ఉండడాన్ని బట్టి
ఆయనే చెప్పలేనంత సంతోషంతో వచ్చి, ఇదిగో ఆయన తినడం కాదు, నిన్ను భోజన పంక్తిలో కూర్చోబెట్టి నీకు వడ్డిస్తాడు. నువ్వు భోజనం చేస్తావు. నిన్నే భోజన పంక్తిన వారిని కూర్చుండబెట్టి, తానే వచ్చి వారికి ఉపచారం చేయును. అంటే వడ్డిస్తాడు, వడ్డించును. యేసుక్రీస్తు ప్రభులు వారు వడ్డిస్తూ ఉంటే, మనం భోజన పంక్తిలో కూర్చొని తింటూ ఉంటే, ఆ గొప్పతనం, ఆ ఆనందం, అది పరలోక రాజ్యాన్ని గురించిన మర్మం తెలిసిన వారికే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆహా! తండ్రి నాకు గోరుముద్దలు పెడతా ఉన్నాడా? ఇదా పరలోక రాజ్యం. తల్లి 10 ఏళ్ళొచ్చినా సరే, 20 ఏళ్ళొచ్చినా సరే, కుమారుడినో, కుమార్తెనో తీసుకొని వారికి తల్లి, తండ్రిగా గోరుముద్దలు తినిపిచ్చావనుకో, అలాగూ తినిపిచ్చావనుకో, ఆ పిల్లల ఫీలింగ్ ఎలా ఉంటుందంటే గొప్పగా ఉంటుంది. నా తల్లి, నా తండ్రి ఇంకా నాకు తినిపిస్తా ఉన్నారు కదా! ఆ ప్రేమ అది ఫీల్ అయ్యే వాళ్ళకు చాలా బాగా అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రభులు వారు అదే చేస్తా ఉన్నారు. నా కొరకు ఎదురు చూస్తున్నారు కదా ఈ నా కుమారుడు. నా కొరకు ఎదురు చూస్తుంది కదా ఈ కుమార్తె. నేనే వెళ్లి తినిపించాలి. నేనే పరిచర్య చేయాలి. పరిచారం చేయాలి వీరికి అని చెప్పేసి మనల్ని కూర్చోబెట్టి ఆయన వడ్డిస్తాను అంటా ఉన్నాడు. ఎందుకు ఇంతగా పరలోక రాజ్యాన్ని గురించిన జ్ఞానం కలిగి ఉండమని చెప్తా ఉన్నాడంటే, ఇక్కడే 12వ అధ్యాయం 40వ వచనంలో ఒక చిన్న మాట చెప్తాడు దేవుడు. చిన్న మాట. మీరు తన ఈటకు అనుకొనని గడియలో ఆ! మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరు సిద్ధంగా ఉండండి. అనుకొనని గడియలో దేవుడు వస్తాడు కాబట్టి, క్రీస్తు రెండవ రాకడ జరుగుతుంది కాబట్టి, జాగ్రత్తగా మెలకువగా ఉండి సిద్ధంగా ఉండండి పరలోక రాజ్యాన్ని పొందుకోవడానికి, దేవుని పంక్తిలో కూర్చొని భోజనం చేయడానికి. ఇలా జాగ్రత్త కలిగి ఏదైనా పోగొట్టుకొని ఉంటే దేవుని సేవలో, అంటే దేవుడు మనకి లక్షణాలను బట్టి దేవుడు ఎంచుకొని ఉంటాడు. ఆ లక్షణాలను పోగొట్టుకొని ఉంటే, విశ్వాసం కావచ్చు, నీతి కావచ్చు, దేవుని యందు భయము, భక్తి కావచ్చు, ఏవైనా దూరం అయిపోయి ఉంటే వాటన్నిటిని మరి తిరిగి చేర్చుకుంటే, ఇలాగ దేవుడు మనల్ని పరలోక రాజ్యంలో చూస్తాడు. దేవుని మనం చూడొచ్చు. దేవుడు మనకు వడ్డిస్తే మనం భోజనం చేయొచ్చు. ఇలాగ గొప్పగా జీవించి పరలోక రాజ్యం పొందుకున్న వాళ్ళనన్న ఆశతోటి ఈ కొద్ది మాటలు హెచ్చరిస్తూ దేవుని మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్. 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 మన రక్షకుని స్తుతించెదము, మనలను చేసెను ధన్యులుగా. మన రక్షకుని స్తుతించెదము, మనలను చేసెను ధన్యులుగా. మన దేవుని కర్పించెదము, జీవాత్మా శరీరములన్. మన దేవుని కర్పించెదము, జీవాత్మా శరీరములన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. లూకా సువార్త 15వ అధ్యాయము ఉపమానములను గురించి దేవుని దాసులు వివరిస్తూ, మత్తయి సువార్త 13వ అధ్యాయంలోని ఉపమానములు, లూకా సువార్త 15వ అధ్యాయము 3 ఉపమానములు. 99 గొర్రెల మీద ఉన్న నమ్మకం 99 గొర్రెలను విడిచి తప్పిపోయిన ఒక గొర్రెను వెతికిన సందర్భము. ఎంత నమ్మకం ఉంటేనో ఆ కాపరి 99 గొర్రెలు చెదిరిపోవు, శత్రువు బారిన పడరు, దుష్టుడు దొంగిలించడు, ఐక్యత కలిగి ఉంటారు అని నమ్మకం. 99 గొర్రెలను వెతక వెళ్ళుట. అది దొరికినప్పుడు తన ఊరి వారందరిని
స్నేహితులందరినీ పిలుచుకొని ఎంతగానో సంతోషిస్తాడు. దొరికిన గొర్రె. అలాగే 10 నాణెములు, వెండి నాణెములు. 5వ తనమునకు భారతదేశ సంప్రదాయం ప్రకారంగా ముత్తైదువ సూచన. అది లేని కోల్పోయిన స్థితిలో విధవరాలు అయితే తప్ప 5వ తనము కోల్పోతే తప్ప, కళ్ళ ముందు భర్త చనిపోయాడనే 5వ తనము తుడిచివేయబడితే తప్ప ఆ 10వ నాణెము కోల్పోయిన స్థితి. అయ్యో వెతకదా అని ప్రశ్న. 2 ఉపమానములు. మొదటి ఉపమానము 99 గొర్రెలను విడిచి ఒక గొర్రెను వెతికిన సందర్భము. వెతుకుతాడు కాపరి. ఆ స్త్రీ 5వ తనము కోల్పోయి ఎక్కడో జార విడిచి పోగొట్టుకొని అది దొరికే వరకు వెతకదా? సూటిగా ప్రభు మాట. అయితే తప్పిపోయిన కుమారుడు, మరణించి తిరిగి బ్రతికిన కుమారుడు, దూరాన కనిపెట్టుకుని తండ్రి తప్పిపోయిన కుమారుడు వచ్చాడు. వేడుక విందు చేయబడింది. కొవ్విన పశువు వధించబడింది. కాళ్ళకు చెప్పులు, నూతన వస్త్రములు, వేలికి ఉంగరము తొడిగించబడింది. ఏమి చేస్తాడు? ఆ తండ్రి ఇంటి పనుల మీద ఉంటాడు. అధికారిగా ఉంటాడు. అధికారము కలిగిన వాడుగా ఉంటాడు. అయితే నేటి దినాల్లో పెంటకుప్ప మీద తిరిగి వచ్చిన కుమారుడు, చనిపోయి బ్రతికిన కుమారుడు దిగంబరిగా ఒక రాత్రి గడిచేంతలో పెంటకుప్ప మీద పురాణ రక్షణ వస్త్రములు తీసేసి కాళ్ళకు చెప్పులు తొడిగించబడి కూడా తొలగింప చేసుకొని వేలికి ఉంగరము ఎక్కడో పారేసుకొని, అయ్యా నీకు విరోధముగా పాపము చేసి తిని అంటున్నాడు. ఒరే, ఇది నిన్నటి మాట కదా? రోజు అలాగే అంటున్నాడు. మరలా తండ్రి కాళ్ళకు చెప్పులు తొడుగుతాడు, వేలికి ఉంగరం పెడతాడు, కొత్త వస్త్రములు ధరింప చేస్తాడు. అయినా రాత్రి పోగొట్టుకుంటాడు. మరల పెట్టకుప్ప మీద నిలబడి, అయ్యా నీకు విరోధముగా పాపం చేశాను. ఎంతమంది తప్పిపోయిన కుమారులో మాటి మాటికి దినదినము జరుగుతూ ఉంది ఇలాగా. నాయనా, మొన్నటి మాట కదా, తిరిగి వచ్చినప్పుడు కదా ఒప్పుకున్నావు, మరలా ఒప్పుకుంటావు ఎందుకురా నా ప్రియ కుమారుడా? తండ్రి విలపించుట. నిత్యము రక్షణ వస్త్రము పోగొట్టుకొనుట, దేవుని కుమారుని రక్తము నిర్లక్ష్యముగా ఎంచుట, ఏ రక్తము చేత విమోచన పొందినామో ఆ రక్తమును నిర్లక్ష్యముగా పెట్టుట, లక్ష్యముంచకపోవుట, కడగబడిన ప్రశస్త రక్తము నిర్లక్ష్యముగా ఎంచి తప్పిపోయిన కుమారులు ఉన్నారు. తన రక్తధారాలలో మన పాపములను కడిగి మన కన్నులను తెరిచి మనలా నింపెను జ్ఞానముతో. ఒకసారి వెలిగించబడి మనను నీతిమంతులుగా చేసిన రక్తము నిర్లక్ష్యముగా ఎంచితే ఎంత ఘోర శిక్షను అనుభవిస్తాము.
ఎంత ఘోర శిక్షను! ఎప్పుడెప్పుడు పరలోకము గురించి ఉపమాన రీతిగా బోధించాడో ప్రభుల వారు, అప్పుడప్పుడు నరకము గురించి చెప్పటం మానలేదు. అగ్ని ఆరదు, పురుగు చావదు, మంటలు మంటలు కాలిపోయే స్థితి. ఒకసారి ధనవంతుడు, అయ్యా నాకు అన్నదమ్ములు ఉన్నారు, ఈ లాజరు వెళ్ళి వారికి చెప్తే ఏమో అబ్రహాము రొమ్మున ఆనుకొని స్థితి, ధన్య స్థితి వారికి కలుగుతుందేమో. ఇక్కడికి రావద్దు, ఈ నరకము ఘోరమైన నరకము, ఇక్కడికి రావద్దు. అక్కడికే అబ్రహామా నీ రొమ్మున ఆనుకోవటానికే వెళ్ళాలి అని ఆఖరి అవకాశము కూడా నోచుకోని ధనవంతుని స్థితి. ఎప్పుడెప్పుడు పరలోకం నుంచి ప్రభుల వారు మన ప్రియ యేసయ్య చెప్తూ వచ్చారో ఆ వెంటనే నరకము గురించి దాచుకోలేదు. నరకము గురించి చెప్పాడు. ఇరుకు మార్గము, విశాల మార్గము, నరకమును గురించి చెప్పాడు. నరకమును తప్పించుకొనుటయే మన గురై ఉండాలి. ఎత్తబడుటయే విశ్వాసులకు, ఎత్తబడే గుంపులో ఉండటయే, పరలోకము ప్రవేశించుటయే, సమృద్ధిగా దొరుకుటయే మన భాగ్యం. రండి ప్రార్థన చేసుకుందామా? మీరు ఎవరు ప్రార్థన చేస్తారు? యాకోబు గారు, పాస్టర్ గారు ప్రార్థన చేస్తారా? దయించి యాకోబ్ పాస్టర్ గారు మీరున్నారా? లైన్లో ప్రార్థన చేస్తారా? పద్మ